సో ఇప్పుడు మేము జోబ్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ గెట్ టుగెదర్ పార్టీకి పిలిచింది మనల్ని. సో లెట్స్ గో. ఓకే. నెక్స్ట్ వీకా ఎవరన్నారు? ఏ టీచర్ అన్నా? ఏమన్నా హెవీ స్నో అన్నా? హెవీగా అట్లా చిన్న స్నో షవర్సా? ఎవరు మీ ఆర్కెస్ట్రా టీచర్ అడిగిందా మరి డ్యాన్స్? మరి ఎప్పుడు చెప్తాను? ఏంటిది? ఒక డాన్సర్ కావాలా మా కూతురికి, నువ్వు వేస్తావా అని అడిగింది. చేస్తావా? అంటే తనతోటి పేరుగానా లేకుంటే నేర్పించడానికా? పేరా? అంటే ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయన్నా? యుఎస్ బార్డర్ పెట్రోల్ అది నార్త్ డకోటా, ఇది బార్డర్ కదా, ఇది లాస్ట్ స్టేట్ అన్నమాట కెనడా. అట్లా లాస్ట్ స్టేట్స్ ఏమేమి ఉంటాయో అన్నిటికాడ బార్డర్ సెక్యూరిటీ పెట్రోల్ వాళ్ళు ఉంటారు. పెట్రోల్ మాత్రమే ఈ లేన్స్ చేంజ్ చేయాలి. లేన్స్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఇండికేటర్ ఫస్ట్ వేసుకొని, బ్లింకర్ అంటారు ఇక్కడ. ఇండికేటర్ మన దగ్గర ఇండికేటర్ అంటారు కానీ ఇక్కడ బ్లింకర్ అంటారు. ఆ బ్లింకర్ వేసి కొంచెం టైం అయిన తర్వాత వెనక చూసి అప్పుడు చేంజ్ కావాలి, లెఫ్ట్ రైట్. నువ్వు బ్లింకర్ వేసి టక్న చేంజ్ చేసినావు అనుకో, వెనక వచ్చేటోడు చక్కగా గుద్దుతాడు. ఎందుకంటే వానికి కొంచెం టైం ఇవ్వాలి కదా, నీ ఇండికేటర్ చూడాలి వాడు. నీ బ్లింకర్ చూసి ఓహో నేను లెఫ్ట్ సైడ్ వేసిండు, లెఫ్ట్ సైడ్ పోతాడు, ఓహో రైట్ సైడ్ వేసిండు, రైట్ సైడ్ పోతాడు అనే అవగాహన వానికి వస్తుంది. లేదు నువ్వు డైరెక్ట్ బ్లింకర్ వేసి టక్ను మాలిపినావు అనుకో, వాడు వచ్చి గుద్దుతాడు. అప్పుడు నీ ఇన్సూరెన్స్ పెరుగుతుంది. సో మనకు స్ట్రైట్ పోయేది గ్రీన్ ఉన్నది కాబట్టి వెళ్ళిపోవచ్చు. కానీ చూడాలి అప్పుడప్పుడు ఎవరన్నా చిన్నపిల్లలు, పెద్ద సీనియర్ సిటిజన్స్ అప్పుడప్పుడు నడుచుకుంటూ పోతారు, సైకిల్ తొక్కకుండా పోతారు. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. అది చూసి వాళ్ళు పోతే కనుక మనం గ్రీన్ లైట్ ఉన్నా కూడా ఆగి వాళ్ళు వెళ్ళిపోయినాక వెళ్ళాలి. మోస్ట్లీ అట్లా రారు, రెడ్ లైట్ ఉన్నప్పుడే పడుతుంది. అవి చూసినా బ్లింకర్ వేసిండు, కొంచెం టక్ నైట్ మూవ్ చేసిండు. అట్లా చేయొద్దు, బ్లింకర్ వేసి ఆగాలి అదే లేన్లో కొంచెం సేపు, తర్వాతనే ఇటు మూవ్ కావాలి. కానీ చూసినా మనం అటు స్ట్రైట్ పోవాలి. నేను మర్చిపోయి లెఫ్ట్ సైడ్ వచ్చిన. ఇప్పుడు ఇక లెఫ్టే వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుండి అటు మూవ్ కావద్దు. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళి అక్కడెక్కడన్నా చూసుకొని బ్లింక్ అవుతుంది, వెహికల్ ఏమొస్తలేదు, వస్తుంది కానీ మన దగ్గరికి రాదు వెహికల్ అది. సో మూవ్ కావాలి. సో ఇప్పుడు నేను దాన్ని మిస్ చేసిన. మన ఇండియాలో అయితే డైరెక్ట్ చక్కగా దగ్గరికి వచ్చినాక రైట్ తీసుకొని వెళ్ళిపోతారు, కానీ అట్లా పోవద్దు. ఇక్కడ నీ ఇన్సూరెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చిండు, ఇప్పుడు నేను ఇట్లా పోయినా అనుకో చెప్పలేము, వచ్చి గుద్దుతాడు. సో ఆగాలి, ఆగి ఈ కార్స్ వెళ్ళిపోయినాయి కదా, ఓకే అప్పుడు తీసుకోవాలి. తీసుకొని మళ్ళా ఆ వేగి పోయి అప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది, అగో 25. ఆ 25లోనే పోవాలి మనం. ఇక్కడ స్టాప్ ఉన్నది, ఆగాలి, చూసి అటు ఇటు ఏ కార్ రాకపోతే అప్పుడు పోవాలి.
అప్పుడప్పుడు స్టాప్ ఆల్ వే అని ఉంటుంది, అంటే అన్ని వేస్ ఆగుతారు, ఎవరు ముందొస్తే వాళ్ళు పోతారు. ఇప్పుడు స్టాప్ అని మనకే ఉన్నది అంటే ఇటోళ్ళకు ఉండదు స్టాప్, ఇట్లా వచ్చే వాళ్ళే ఆగాలి. ఇప్పుడు మై గుడ్నెస్, చూసినావు అక్కడ ఇటు పోవద్దు, ఇక్కడ స్ట్రైట్ ఇటు పోవద్దు, మనం అట్లా పోయి మళ్ళీ అక్కడ యూటర్న్ చేసుకొని రావాలి. నీకు క్లాసెస్లో ఇవే చెప్తారు నెక్స్ట్ ఇయర్. ఇక్కడ యూటర్న్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ యూటర్న్ చెయ్యొద్దు అని ఇక్కడ రాసి లేదు, ఇక్కడ లేదు. సో ఇక్కడ యూటర్న్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను ఇటు ఈ లేన్లో పోయినా కదా, అది లెఫ్ట్ సైడ్ లేన్, ఇప్పుడు స్ట్రైట్ లేన్ పోతాను చూడు, చక్కగా వెళ్ళిపోతా. సో మనం పోయే డెస్టినేషన్ ఇటు అన్నమాట. ఇటు ఉన్నామనుకో ఇటే పోవాలను, మళ్ళీ అక్కడ పోయినాక నేను ఇటత్తా, నేను మర్చిపోయినా అంటే అట్లా కుదరదు. నువ్వు అటు పోయి మళ్ళీ ఇప్పుడు మనం ఎట్లా తిప్పుకొని వచ్చినామో అట్లా తిప్పుకొని రావాలి. సడన్గా ఏది తిప్పద్దు. 40 ఉన్నది అక్కడ, 40 మాత్రమే సెట్ చేసుకొని 40 మాత్రమే పోవాలి. అక్కడ ఆ సిగ్నల్ కూడా అది అంటే ఒకటే రోడ్లా 2 వెహికల్స్ ఇట్లా పోతాయి అన్నమాట. కొన్ని వేస్లా 2 వేస్ ఉంటాయి, ఒకటే వేలో పోతాయి, రెండు కార్స్ ఒకటే వేలో పోతాయి. ఇక్కడ అట్లున్నది కాబట్టి సిగ్నల్, అదేం సిగ్నల్ అంటే ఇటొక్క కార్ పోతుంది, ఇటొక్క కార్ వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఒకటే రోడ్ మీద 2 వేస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి చూపెడతాను. ఇదేంటిది అది చెప్పు, అదేం సైన్ కాదు, పోవద్దు కాదు, అది ఇంటర్సెక్షన్. అంటే అటు నుండి కూడా కార్లు వస్తాయి, ఇటొక్క రోడ్ యాడ్ అయింది, ఇక్కడ ఈ రోడ్కి ఇటొక్క రోడ్ యాడ్ అయింది అని అర్థం. దాన్ని ఇంటర్సెక్షన్ అంటారు. అగో మళ్ళీ ఒకటి వచ్చింది చూడు అక్కడ, ఏంటిది అది? ఇంటర్సెక్షన్ అంటే సంథింగ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్, అంటే కనెక్టింగ్ అని అర్థం. సో ఇక్కడ మనం లెఫ్ట్ పోతాం కాబట్టి లెఫ్ట్ బ్లింకర్ వేసుకోవాలి ఫస్టే కొంచెం సేపటికి. సో మనం వేసినాం, కొంచెం టైం అయింది, తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చింది అనుకో ఆగాలి అక్కడేను, వాళ్ళు అత్త అంటే నువ్వు తీసుకోవాలి. ఎప్పుడైనా ఒక లా అయిందంటే ఎదురుగా వచ్చే వెహికల్కి ఏం కాదు, దే కెన్ గో. ఈ క్రాస్ చేస్తాం చూడు, లెఫ్ట్ రైట్, వాళ్ళు మాత్రమే కొంచెం స్టడీగా చూసుకొని సిగ్నల్స్ ఏమున్నాయో చూసుకొని క్రాస్ చేసుకోవాలి. జోవన్ ఇంటికి వచ్చేసాం. పక్కనే ఉంటారా? దిగండి. జాబ్ అన్న హౌస్ ఇది, చాలా పెద్దగా ఉంటుంది హౌస్. ఇక్కడ దగ్గరలో ఉన్న ఇండ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఏం వింటర్ కదా, మొత్తం ఫాల్ అయిపోయింది, ఇక వింటర్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఆకులు పడిపోయినాయి. ఎంత నీట్గా మంచిగా ప్రశాంతంగా ఉన్నది. ఇది సిటీకి ఎండింగ్లో ఉంది ఇది హౌస్. అక్కడ నొక్కండి, బెల్ నొక్కండి, ఏం కాదు, వస్తానప్పా. ఓ పాండా సార్ టెస్లా పాండా సార్. కాదు పాండా సార్. కార్ కొంచెం ముందుకు పెట్టాలి, ఎందుకంటే ఈ వే ఇది అందరికీ అన్నమాట, ఈ వే ఈ నడుస్తారన్నమాట. సో దానికి అడ్డం ఉండద్దు ఈ వేకి. సో కొంచెం ముందుకు పెడితే బాగుంటుంది. సో కొంచెం ముందుకు. ఓకే ఫైన్. వచ్చిందా? చాలా పెద్ద ఉన్నా, దాచి పెడతాడు లేదాన్ని.
అంతేనా? వామ్మో. అదేంది ఏది? ఓ మై గాడ్, వోల్ఫే కదా. హాయ్. ఓ దేవుడా, మనిషి కంటే పెద్దగా ఉన్నది. ఎంత పెద్ద డాగా. అగో అక్కడ వెనక ఇంకొక డాగ్ ఉన్నది. ఓ అక్కడ రెండో మూడో ఉన్నాయి అన్నాడు. వీటన్నిటినీ ఇక లోపల పెట్టి లాక్ ఎత్తాడు ఇప్పుడు అన్న. లాక్ వేసి అప్పుడు మేము ఇంట్లోకి పోతాం. ఇక లేకపోతే అసలు మమ్మల్ని బతకని అవి. అవి ఎంత చూడు. వామ్మో. ఓ అయ్యా అన్న, ఎందుకన్నా ఎందుకు పెంచుకుంటానా వీటిని అసలు? వామ్మో. అంటే ఇవి ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క అన్నమాట. ఇక్కడ ఉంటే కొడుకులు బిడ్డలు లెక్క చెప్పినట్టు వింటాయి, చెప్పినట్టు వింటాయి మంచిగా. టైంపాస్, బాల్ వేస్తే తీసుకొని వస్తాయి, ఉరుకుతానే చూడు అన్నతోని. ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క అన్నమాట ఇక్కడ డాగ్స్. దే విల్ ట్రీట్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. బాగుంటుంది కానీ వాటిని టేక్ కేర్ చేయాలి, లేకపోతే ప్రాబ్లం. ఇదైతే ఎట్లా ఉరికొచ్చింది ఇప్పుడు? అగో మళ్ళీ ఉరికొస్తాం. ఈ రెండు కొట్లాడుకో మరి, మంచిగానే కలిసి ఉంటానే. ఏంది ట్రైనింగ్? అసలు నాకు కుక్క అంటే జో అంకల్ కుక్క ఉంటుంది అని కూడా తెలియదు. ఉన్నాయి రెండు పెద్ద పెద్ద, ఇంత పెద్దగా ఉంటాయి అనుకోలే. పనసారి వాళ్ళకి ఉంటాయి కూడా, అట్లా ఉంటాయి అనుకున్నా నేను కూడా. అమ్మో, మనం పోయినాం అనుకో మీద పడతాయి ఇక. ఫాదర్ కమాన్, పట్టుకో దాన్ని పట్టుకో. హాయ్. ఎంత పెద్దగా ఉన్నది. One more is dangerous, right? No, this is dangerous. Why? This is the danger. Otherwise, we'll want to break, jump on you and... అసలు అది ఎందుకు అరుస్తాను తెలుసా అండి? No, it's not dangerous. భయం, దానికి భయం. అది చూడు వణుకుతుంది ఇట్లా. It's not dangerous like attacking. It doesn't attack. ఫాదర్ కమాన్, ఎత్తుకోయా, ఎత్తుకో. ఫాదర్ ఎత్తుకో, ఫాదర్ ఎత్తుకోండి. అయిపోయింది. You also do this. అమ్మో, నో అన్నా, నో అన్నా. Bite, bite. Yeah. Do it. No, no. Show a hand. Okay, enough. Bye. Take care. Bye. You're looking great. Bye. ఫాక్స్ లేకున్నది. బాగుంటది, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. అంతేనా? హాయ్. హాయ్ చెప్తున్నావా? 2 years back వస్తే just lick. Nothing will do, just lick. అయ్యో. Hey, nothing will happen, man. Oh. You can jump, knock it. Anna, it's Anna. It's a size of fox. Yeah. Huh? Wolf. It is like I think fox also same size. Do you think Joe will remember like 2 years back? The smell. Oh.